కారణాలు ఎన్నున్నా సరే వ్యక్తిగతంగా ఒక హీరో పోయి నిర్మాతకు క్షమాపణలు చెప్పుడు అనేది మనం చాలా అరుదుగా చూస్తాం. అందులో గిట్లా గిసువంటివి తెర మీదనే కాకుండా బయట గిట్లా అహంకారంతో ఊడుకున్న పరిశ్రమల గిసువంటివి ఆశించడం అనేది సులభం అయితే కాదు. ఇప్పుడు దీని అన్నిటికీ మినహాయింపుగా పవన్ కళ్యాణ్ నిలిచిండంట. ఎందుకంటే ఇటీవల జరిగిన టీడీపీ, జనసేన, బీజేపీ శాసనపక్ష సమావేశంలో ఈయన కొందరు మంత్రులను ఇక ఎమ్మెల్యేలను ఉద్దేశించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడంట. అయితే 50 రోజుల పాటు గప్పట్ల చంద్రబాబు నాయుడిని ఇక సర్కారు జైలు పాలు చేస్తే ఇక దానికి గుర్తు చేసుకుంటా కొన్ని విషయాలను బయట పెట్టిండంట. ఇక అయితే చంద్రబాబు నాయుడు జైలు పాలు అయిన సమయంలో నాకు షూటింగ్లకు పోవాలంటే మనసు ఒప్పలేదు. అటువంటి విపత్క కాలంలో ఇక నేను ఆయన బాధలో ఉన్న సమయంలో నేను షూటింగ్కి పోయి ఎట్లా ఉత్సాహంగా పాల్గొంటా అని నేను తెలుసుకొని వెంటనే నిర్మాతల దగ్గరికి పోయి నేను ఇచ్చిన తేదీలకు షూటింగ్కు హాజరు కాలేదని చెప్పి క్షమాపణలు చెప్పిన అని చెప్పుకొచ్చిండంట. ఇక చూసిర్రా, నిజానికైతే పవన్ కళ్యాణ్కి గంత అవసరమే లేదు. ఎందుకనంటే ఇక ఆయన షూటింగ్కు రాను అని ఒక మాట చెప్తే సరిపోయేది. ఇక అసలు ఎంతటి పెద్ద నిర్మాత అయినా సరే కానీ ఆయన రాను అనంటే సరే అని చెప్పుడు తప్ప ఇంకా వేరే మార్గమే లేకపాయే. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉదార హృదయం ఏంది అనేది బయటపడుతున్నది. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ నిర్మాతలు పడే కష్టం ఇట్లా వాళ్ళు బాధలు ఇట్లా ఆయనకు తెలుసు కనుకనే ఇక ఆయన వ్యక్తిగతంగా పోయి ఆయన ఉన్న నిస్సహాయ స్థితిని వ్యక్తం చేసిండు అన్నమాట. ఇక అంతేకాదు, ఇక పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మధ్యలో ఎంత సఖ్యత ఉన్నది అనేది మనకు అందరికీ తెలిసింది. ఇక ఆయనని గిట్లా పవన్ కళ్యాణ్ని పొగడ్తలతోని ముంచెత్తిన సందర్భాలు ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ఇట్లా క్షమాపణ చెప్పిన ఒకరికి అనే మాట గిట్లా గిసువంటి సందర్భాలను చెప్పుకోవడం అనేది మొదటిసారి అని అర్థం చేసుకోవచ్చు. ఇక చూసిరు కదా. అంతేకాదు, ఇప్పుడు ఇక చంద్రబాబు అంతటోడే పవన్ కళ్యాణ్ గప్పట్ల ఆయనని పరామర్శించేందుకు ప్రభుత్వాలు చాలా రకాలుగా అడ్డంకులు కల్పించినాయి. అయినా కానీ రోడ్డు మార్గంలో వచ్చినా కానీ కొన్ని అడ్డంకులు నిలిస్తే రహదారిలో వచ్చి మరి ఆయన నిరసన చేపట్టి ఇక స్ట్రైకు పెట్టి మరి అంతటి సాహసం ఈయనకే చెల్లిందని మస్తుగా ప్రశంసలు గుప్పించిండు. ఇక సాహస పౌరుడు లెక్క మస్తుగా చాలా ప్రశంసలే గుప్పించిండు అని చెప్పుకోవాలి. అయితే ఈ ముచ్చట అంతా ఇన్న తర్వాత ఏం అర్థమవుతున్నదంటే పవన్ కళ్యాణ్కి సైన్మాలకి కంటే ఎక్కువ రాజకీయాలే ముఖ్యమని మరోసారి చాటి చెప్పిండు. ఇక మీల పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతమంది ఉన్నారు? ఒక లైక్ వేసుకొని గట్లనే పవన్ కళ్యాణ్ మీకేది బాగా నచ్చుతుంది అనే అంశము ఏదైనా ఉంటే మాతోని కామెంట్లలో పెట్టురి. అట్లనే అడగంటుట అది కూడా నొక్కరి మళ్ళొస్తా.